स्वामी स्वामी क्लास దయచేసి కొంచెం ఈరోజు ఈ పిక్నిక్ చేస్తున్న గౌరవనీయులు శ్రీమతి డాక్టర్ వత్స ఝాన్సీ లక్ష్మి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు విజయనగరం నుండి. ఎన్నో రంగాలు ఉన్నాయి. అందులో ఒక రాజకీయం అనేది ఒక రంగం, మనం అందరం కూడా అన్ని రంగాల్లో కూడా మనందరం మెయిన్గా ఉండడానికి ఆలోచించేయాలి. అది ఏదైనప్పటికీ కూడా. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఎంతో తెలియదు కానీ కులం పేరు చెప్పుకోవడానికి కొంత భయపడతాం. ఆ భయపడాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. ఎందుకంటే ఏ రంగంలో రాణించాలంటే నువ్వు ఎవరో తెలిస్తే కదా నిన్ను పైకి తీసుకురావాలని చేస్తారు. కాబట్టి మనం పుట్టిన మన జన్మించిన తల్లిదండ్రులని, మనం చెప్పిన చదువు చెప్పిన ఉపాధ్యాయుని, అలాగే మనం పుట్టిన కులాన్ని ఎప్పుడు మర్చిపోక్కర్లేదు, ఎప్పుడు చెప్పుకోవడానికి మనం చెప్పుకోవక్కర్లేదు కూడా. దయచేసి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాజకీయాల్లో ఉన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతవరకు ఏంటంటే నా ప్రజలు వచ్చి అన్ని కులాల్లో చేస్తే ఎమ్మెల్యే అయ్యాను, నేను ఎమ్మెల్యే అనేది ఎంపీ అయ్యాను. కానీ నాకు మంచి వచ్చిందంటే ఈ కులంలో పుట్టుబడి వచ్చింది. నాకు ఇచ్చింది నా కోటలో ఇచ్చారు. నాకు ఉండొచ్చు, నా పాజిటివ్ ఉండొచ్చు, నా నెగిటివ్ ఉండొచ్చు. అది పక్కన పడేస్తే నేను ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ అయ్యానంటే దీంట్లో పుట్టాను కాబట్టి అయ్యాను. అందుకు మనం పెట్టుకోకర్లేదు. సరే అలా అని చెప్పి ఈ కులాలతోనే మనం ముందుకెళ్దామంటే వ్యవహారం జరగదు. అందుకు దీనికి వచ్చినప్పుడు మన వారికి ఇబ్బంది పడుతున్నప్పుడు, మన వారికి అవకాశం వచ్చినప్పుడు, మన వారికి ఎవరికైనా సాయం కావాల్సి వచ్చినప్పుడు ఓ చేయూతనిచ్చి వారి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయవలసిన బాధ్యత మనకున్నది. అదొకటే నేను కోరుకుంటుంది. అది ఎవరైనప్పటికీ కూడా ఎవరైనా ఒక సాయం చేస్తే ఆ సాయం వల్ల మన వారికి మన మనిషికి కానీ లేకపోతే మనం ఉంటున్న పరిసరాలకు కానీ లేకపోతే మనం ఉండే పార్టీకి నష్టం లేకుండా మనం బయటకు తీసుకోవడం అనేది అది సమంజసం. అది కాదు కోరుకోవాలి. చాలా అది వరకు నా వరకు నేను గెలిపించుకుని కూర్చుంటాను. ఎందుకంటే అందరికీ కావచ్చు మనం. కానీ ఎవరైతే మనం గెలిపించి మనం అనుకోలేం కదా. మనం చదువుతున్నప్పుడు మాస్టర్ ఎక్కడ కనిపిస్తే ఆయన కాదు రెండు పెట్టి ధనం పెడతాం కదా. అలాగే పుట్టిన కోరుకోవడానికే దాంట్లో ఏమీ లేదు. చాలా మంది చెప్పుకొని సిగ్గుపడే పరిస్థితులు కూడా ఉంటాయి. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అదొకటే నేను కోరుకుంటున్నాను. ఏదైనప్పుడు కూడా ఇక్కడ వచ్చిన సోదరు అందరికీ కూడా, నా తెలుగుకి నాకి తమ్ముడికి అన్నకి అందరికీ మనం చేస్తాను. మీరు ఉన్నారు, మీరు మాకున్నారు, మేము మీకున్నాం. ఏమొచ్చినప్పటికీ కూడా చేసినప్పటికీ కూడా మనందరం కూడా కుటుంబ సభ్యుల మెరగాలని ఉండాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు మీకు ఆయన ఇవ్వాలని, సుఖంగా సంతోషంగా ఉండాలని, మీరు బాగా జీవించాలని, అలాగే మీతో పాటు భగవంతుడు మమ్మల్ని కూడా మీతో ఇదే విధంగా స్నేహపూర్వకంగా ముందుకు కూడా తీసుకెళ్లాలని ఆ భగవంతుడు కోరుకుంటూ